కోసం. నానమ్మ, కథలో తర్వాత ఏం జరిగిందో చెప్పవా? తరువాత శ్రీరాముడు వానర సేనను తీసుకుని లంకకు చేరుకున్నాడు. అప్పటి వానరులు ఎంతో మంచివారు కదా, ఇప్పటి వానరులు కేవలం అరటి పళ్ళే తింటాయి. కథ చెప్పాలా వద్దా? అప్పుడు శ్రీరాముడు రావణునితో యుద్ధం చేశాడు. అప్పుడు రాముడికి తెలిసింది, శక్తివంతుడైన రావణుణ్ణి చంపాలంటే అతని పొట్టలో బాణం కొట్టాలి అని. రాముడు అలాగే చేశాడు. ఇప్పుడు శక్తివంతుడైన రావణుడు మహావీరుడైనా ఓడిపోయాడు. నేను కూడా అలాగే చేశాను. లడ్డూ పొట్టలో ఒక్కటి గుద్ది తనని ఓడించేశాను. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి రణభూమిలో ఓడించి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. అసలైన క్షత్రియుడు తన శత్రువుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తాడు. వాళ్ళకి కోలుకునే సమయం ఇవ్వడు. అలాగే తన మనస్సులో రగులుతున్న ద్వేషాన్ని శక్తిలా మార్చుకుంటాడు. నానమ్మ, శ్రీరాముడికి రావణుడంటే చాలా ద్వేషమా? లేదు తల్లి. మరైతే ఉత్తిని నవ్వులాటకు చంపేశాడా? శ్రీరాముడెప్పుడు చెప్తుండేవాడు, పాపాన్ని ద్వేషించండి, పాపిని కాదు అని. నేను కూడా అలాగే చేస్తాను. కానీ ద్వేషం అంటే ఏంటో ఒక్కసారి నాకు తెలిస్తే చాలు. నాకు తెలుసు ద్వేషం అంటే ఏంటో. నాన్నగారు నన్నే కాదు, అమ్మని కూడా ద్వేషిస్తారు. నాకు నాన్నగారంటే ద్వేషం. మీకు తెలుసా, నేను ప్రతిరోజు పాలు తాగుతాను. అప్పుడు పెద్దయ్యాక బాగా శక్తి తెచ్చుకుని నాన్నగారు చేస్తున్న తప్పులన్నింటినీ ఎదిరిస్తాను. భగవంతుడా, నాకంత శక్తిని ఇవ్వచ్చు కదా. నానమ్మ, దేవుడికి నిజంగా అంత శక్తి ఉంటే మా రాజమహల్లో ఉన్న రాక్షసుల్ని దెయ్యాలని పట్టుకొని కొట్టొచ్చు కదా. నువ్వు ఈ విషయాలన్నీ ఆలోచించొద్దు. మరేమో నానమ్మ, దేవుడికి చాలా పనుందని అనిపిస్తోంది. అందుకే పెద్దయ్యాక రాజమహల్లో ఉన్న రాక్షసులకి దెయ్యాలకి నేనే బాగా బుద్ధి చెప్పక తప్పదు. శిక్షించడం భగవంతుడి పని, నీ పని కాదు. భగవంతుణ్ణి నమ్ముకుని కూర్చుంటే ఉపయోగం ఉండదు. ఎవరైతే నీకు చెడు చేస్తారో వారిని శిక్షించే హక్కు కేవలం నీకే ఉంది. చెడ్డవాళ్ళని అంతం చెయ్యనిదే చెడు ఎన్నటికీ అంతం కాదు. చెడుని అంతం చెయ్యాలి అంటే నువ్వు బాగా శక్తివంతుడివి కావాలి. ఎంతో శక్తిని పొందాలి. అందరూ నీ గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి, అనగనగా రాజు అని. చెడుని నిర్మూలించడం చెడుతో కాదు, మంచితో సాధ్యమవుతుంది. అందుకే మంచి మనిషివి కావాలి, దయాగుణం ఉండాలి, పెద్ద మనసున్న మనిషివి కావాలి. ప్రపంచంలో ఎంత మంచి పని చెయ్యాలంటే జనం చెప్పుకోవాలి, అనగనగా ఒక రాణి ఉండేదని. నీకు ఆకలిస్తోందా? కాళీ, కాళీ, ఎక్కడున్నావు నువ్వు? కాళీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే, అక్కడికి వెళ్ళి ఎక్కిపోయావు. వద్దు, పడిపోతావు. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఓహో, ఎంత అల్లరి చేస్తున్నారు కాళీప్రసాద్ గారు. కాళీప్రసాద్ గారు, వెనక్కి వెళ్ళండి. కంగారు పడకండి, నేను వస్తున్నాను. ఎంతెంత దూరం, కొసడు కొసడు దూరం, ఎంతెంత దూరం, కొసడు కొసడు దూరం. ఏ రాణి! అయ్యో, నాన్నమ్మ వచ్చేసింది. దెబ్బలు నీకు తప్పవు, నాకు తప్పవు. కాళీ, మనం ఇంట్లోంచి పారిపోదామే. నువ్వు కప్పెక్కి కూర్చొని ఏం చేస్తున్నావు? ఈ కాళీగాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా? నీకు చెప్పాను కదా, దీన్ని హమీర్పూర్ ఇంట్లోనే వదిలేసిరమ్మని. నానమ్మ, తర్వాత తిడుదుగాన్లే. ముందు మమ్మల్ని కిందకు దించొచ్చు కదా, మాకు భయం వేస్తోంది.
నాన్నగారు. అయ్యో లక్ష్మణ్, దాన్ని కొంచెం కిందకి దించు. ఏ తనేమన్నా నన్ను అడిగి పైకెక్కిందా? తనే ఎక్కిందిగా, తనే దిగుతుందిలే. నాన్న, నాకు ఎత్తులెక్కితే ఎంత భయం వేస్తుందో నీకు తెలుసు కదా. ముందు నన్ను ఇక్కడి నుంచి కిందకి దించు. అక్కడే ఉండు, వెళ్ళు. నేను వస్తాను. అరే జాగ్రత్త, ఆ ఖాళీగాన్ని అక్కడే ఉండనివ్వు. వెళ్ళు కాళీప్రసాద్, ఇంక నువ్వు ఇంటికెళ్ళు. అది రాణి, ఇలా చూడు, మీ నాన్న నిన్ను ఎప్పుడు పడనివాడు. నువ్వేమన్నావు? కాళీని అక్కడే వదిలేసి వస్తానలేదు. కాళీ కాదు, కాళీ ప్రసాద్. అదే కాళీ ప్రసాద్. వాడిని వదిలేసి వస్తానని చెప్పావు కదా, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావు. లేదు నానమ్మ, నేను వాడిని వదిలేసే వచ్చాను. వాడు బాగా చదువుకున్నాడు కదా, అందుకే మన ఇల్లు వాడికి తెలిసిపోయింది. తనకి తానే వచ్చేసాడు. అలాగంటారా? ఇంకా తమరు వాడిని ఇంటికే తీసుకొచ్చారు. వాడి మీద ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టేసింది. వాడిని ఉండనివ్వచ్చు కదా నానమ్మ. వాడిని నే మాత్రం సతాయించడు. ఇంటి పని చేస్తున్నప్పుడు నీకు బాగా సాయం చేస్తాడు. ఇంటికి కాపలా కాస్తుంటాడు. పిల్లల్ని తరిమి కొట్టేస్తాడు. గిన్నెలన్నీ నాకి అంట్లంతా శుభ్రం చేస్తాడు. సరే సరే, కానీ ఇలా మళ్ళీ అబద్ధాలు ఆడావంటేనా నిన్ను. నువ్వు మీ నాన్నమ్మని ఇంత సతాయిస్తావేంటి రాణి? మా నాన్నమ్మనేమి సతాయించడం లేదు. నాన్నమ్మకి ఊరికే కోపం వస్తుంది. అయితే వెంటనే బుజ్జగిస్తూ ఉంటాను. సరే, నేను వెళ్ళి పని చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? మన నాన్నమ్మని ఒప్పించేద్దాం. సరేనా కాళీ ప్రసాద్? అవుట్, అవుట్, నాట్ అవుట్. బాల్ స్టంప్ కి తగలలేదు. అలాగా? స్టంప్ కి తగలకపోతే స్టంప్ ఎలా పడిందట? గాలి వల్లే. కావాలంటే నౌకని కనుక్కోవచ్చు. గాలికి పడింది కదా. అవును జీవన్ బాబు, గాలి బాగా వీస్తుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరు. మేము అబద్ధాలు ఆడామా? రండి మన నాన్నగారిని అడుగుదాం. ఆయనే న్యాయం చెప్తారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? వాళ్ళ పెద్ద అబ్బాయా లేకపోతే చిన్న అబ్బాయా? థ్యాంక్ యూ. అడవిలో ఒక పద్ధతి ఉంది. ఏనుగు నేల మీద కూలితే చీమలు కూడా దాని మీద ఎక్కేస్తాయి. ఆ పద్ధతి ఇక్కడ చలామణిలో ఉందని మాకు కూడా తెలీదు. స్వాతంత్ర్యం పరిస్థితుల్ని తారుమారు చేసింది. అప్పటి నుంచి తిండికి గతిలేని రైతులందరూ తమని తాము దేవుళ్ళు అనుకుంటున్నారు. అవును మహారాజా, అయినా వాళ్ళు దమ్ములు ధైర్యాలు చూడండి. వాళ్ళ సంబరాలకి మిమ్మల్ని పిలిచారు. మిమ్మల్నండి. నిజంగానే కలియుగం వచ్చేసింది. ఏమిటి మేం వింటున్నది నాగా? నువ్వు రైతుల ఆహ్వానాన్ని తిరస్కరించావట? మేం మాట్లాడుతున్నది నీతోనే నాగా. గుమాస్తా గారు, పెదరాణి అమ్మగారు మీతోనే మాట్లాడుతున్నారు. చూడండి, వారేమీ మూర్ఖులు కారు. ఆమీర్కోట్ రాజుగారితో ఇలా గొంతెత్తి అమర్యాదగా మాట్లాడడానికి. నాగా, ఏంటిది? అమ్మ బిడ్డ పట్ల ఆ మాత్రం అలగకూడదా? ముందిది చెప్పండి నాగా. రైతులు పిలిస్తే మీరు రానని చెప్పారెందుకు? పెదరాణి అమ్మా, ఆ గ్రామం ఎంత చిన్నదంటే అలాంటి చోటికి మహారాజు వెళ్ళడం అసలు బాగుండదు. అయితే ఎన్నికల్లో మహారాజు ఓడితే అభ్యంతరం లేదంటావా? మమ్మల్ని ఓడించేదెవరు? ఎవరి ఆహ్వానాన్ని మీరు తిరస్కరించారో వాళ్లే నాగా. దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాలం మారిపోయింది. వాతావరణం మారింది. పూర్వం రాజులుండేవారు, ఇప్పుడు నాయకులున్నారు.
ఆ నాయకుల్ని జనాలు ఎన్నుకుంటారు. జులుం చేసి లాక్కునే రోజులు కావివి, తెలివిగా పని సాధించుకోవాల్సిన రోజులు. అందుకే మీరు ప్రజల దగ్గరికి వెళుతుండాలి, వాళ్లతో తీయగా మాట్లాడుతుండాలి. లేదంటే ప్రజలు వేరే వాళ్లకు ఓటు వేస్తారు. అయితే సరేనా, మనం హామీర్పూర్ వెళ్తున్నాం. సరే. ఇప్పుడు అవుట్ అయిపోయావు. ఆ బ్యాట్ ఇచ్చే ముందు. ఈసారి నో బాల్ అయింది. కావాలంటే నౌకర్ని అడగండి. నో బాల్ కదా అది. అవును జీవన్ బాబు, అది నో బాలే. అలాగా, చెప్పు నో బాల్ అంటే ఏంటి? అది మీ బాల్ కానప్పుడు నా బాలే కదండి. నా బ్యాట్. ఇప్పుడు నా బ్యాటింగ్. బ్యాటింగ్ ఇప్పుడు నా బ్యాటింగ్. ఇది నా బ్యాట్. అమ్మా, నాన్నగారు చూడండి, రాజన్య చీటింగ్ చేస్తున్నాడు. చూసారా మహారాజా, రాజా మా జీవన్ని ఎలా సతాయిస్తున్నాడో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? రండిలా. నాన్నగారు, రాజన్య మేము బ్యాటింగ్ ఆడతామంటే ఒప్పుకోవట్లేదు. మహారాజా, మీరే రాజాకి నచ్చ చెప్పాలి. అన్నయ్యలెప్పుడు తమ్ముళ్ళ కోసం త్యాగం చెయ్యాలని, కానీ ఇతనేమో లాక్కోవాలని చూస్తున్నాడు. మేం వారికి చెప్పగలం, కానీ మేమేమన్నా అన్నామంటే సవతి తల్లి కనుక రాజాని ఆరాళ్లు పెడుతుందని అందరూ అనుకుంటారు. మీరే కాస్త చెప్పండి. రాజా, బ్యాట్ ఇవ్వు. జీవన్ బాబు, ఆడుకోండి. థ్యాంక్ యూ నాన్నగారు. ఇలా చూడు కన్నయ్య, నానమ్మ నాకు ఇప్పుడు పాలిచ్చింది కదా, అది నాకు తాగడం లేదు. ఆ పాలు నువ్వే తాగేసేయి. ఇప్పుడు చివరిసారిగా నేను అబద్ధం చెప్పాను. మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పను. రాజమాత, మీరు రాణి గురించి దిగులు పెట్టుకోవద్దు. ఎంతైనా చిన్నపిల్ల కదా, కింద పడితేనే కదా లేచి నడవటం తెలిసేది. అయినా రాజమాత, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, రాణి ఎవరి కూతురో అన్నది. అది మేం మర్చిపోలేదు లక్ష్మణ్. మాకెప్పుడూ తన గురించే దిగులంతా. తన కోసం మేం మా రక్తాన్ని ధారపోసాం. తనకేమైనా బాధ కలిగితే మేమది చూడలేం. అరే, కొంచెం తిండి తినేసి వెళ్ళు. ఇప్పుడు నాకు తినడానికి టైం లేదు. నేను బడికి వెళ్ళాలా లేదా? ఈవేళ బడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అయినా నానమ్మ, నేను పోటీలో కూడా పాల్గొనాలి కదా. ఏం పోటీలవి? అరే, పోటీ ఏదైతే ఉంది. అడుగుతున్నది నిన్నే. ఏం పోటీ అది? దేనికోసం పోటీ పడుతున్నావు? చిత్రలేఖనం. టైం అయింది, నేను బయలుదేరుతాను. బడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. పూర్తిగా వాళ్ళమ్మ పోలికే వచ్చింది. పాల గ్లాసు ముట్టుకోదు. రోజుకొక కొత్త విషయం చెప్తుంది. ఇప్పుడు స్కూల్కొచ్చే ఆ గొప్ప వాళ్ళెవరో ఏమిటో. నాన్నగారు ఎప్పుడూ ఆ జీవన్నే సమర్థిస్తారు. నేను వాళ్ళ అబ్బాయినే కానట్టు. ఎవరికి నేను ఇంపార్టెంట్ కాదు. ఎవరు నన్ను తనవాడిని అనుకోరు. మేమున్నాం కదా రాజా. మేమంటూ ఉండగా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు.
పదండి, మిమ్మల్ని మేము ఒక చోటుకి తీసుకెళ్తాం. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది, నాగా మిమ్మల్ని తన కొడుకని చెప్పుకోకపోయినా లోకం మిమ్మల్నే నాగాపుత్రుడని భావిస్తోందని. మనం ఎక్కడికి వెళ్తున్నాం? హమీర్పూర్. రాణి, ఈ ఆట చాలా తేలిక. ఆ గోడ కనిపిస్తుంది కదా, నువ్వు దాని మీదకి ఎక్కాలి. నీ నోట్లో చెంచా ఉంటుంది, దాని మీద గోలికాయ ఉంటుంది. గోలికాయ కింద పడిపోకూడదు. రాణి, నువ్వు ఇటువైపు నుంచి ఎక్కాలి, చందు అటు నుంచి. ఎవరు ముందు చేరుకుంటారో వాళ్ళే పందెం గెలిచినట్టు. సులువే కదా. మా నాన్న భుజాల మీద కూడా నేను ఎక్కలేను, కానీ మీరందరూ నన్ను ఇంత పెద్ద గోడ ఎక్కమంటున్నారా? ఎందుకంటే నీకు ధైర్యం ఎక్కువ. ధైర్యం ఎక్కువే గాని మూర్ఖత్వం లేదులే. వద్దు బాబు, వద్దు. నేననుకున్నాను పరుగు పందామని, అందుకే మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చాను ఇక్కడికి. మరి రాణి, అలా నువ్వు ఆడకపోతే మనం ఓడిపోతాం కదా. చూడు రాణి, ఆ చందు గనక గెలిచాడంటే తను మనందరినీ గేలి చేస్తాడు. అక్కడ చూడు. మీరిలా మాట్లాడుతున్నారంటే ఈ పని నాకు తప్పేలా లేదే. ఇప్పుడు తనెక్కడికి వెళ్తోంది? పల్లెలు తినడానికి వెళ్ళుంటుంది. ఎప్పుడు కంగారు పుట్టినా వెళ్ళి పల్లెలు తింటుంది. మహారాజా నాగాకి, మహారాజా నాగాకి, పెదరాణి అమ్మ గారికి, మహారాజా నాగాకి, పెదరాణి అమ్మ గారికి, మహారాజా నాగాకి, పెదరాణి అమ్మ గారికి, మహారాజా నాగాకి. గుమాస్తా గారు, రాజాని తీసుకెళ్ళండి. ఈరోజు మనకి, మన పాఠశాలకి మరిచిపోలేని శుభదినం. ఎందుకంటే ఈరోజు మన నాగా మహారాజు ఇక్కడికి వేయించేశారు. వారికి సవినయంగా మనవి చేస్తున్నాను, ఇక్కడ విద్యార్థులందరికీ 4 మంచి మాటలు చెప్పాలని. ప్రియమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఈ దేశ భవిష్యత్తు మీరే. ఈ దేశానికి భవిష్యత్తు మీరే. దేశం మిమ్మల్నే పూర్తిగా నమ్ముకుంది. ఈ దేశం పూర్తిగా మిమ్మల్నే నమ్ముకుంది. భవిష్యత్తులో దేశాన్ని మీరే పాలించాలి. భవిష్యత్తులో మీరే ఈ దేశాన్ని పరిపాలించాలి. రానున్న రోజులు రానున్న రోజులు రానున్న రోజులు రానున్న రోజులు ఏ రోజులు? మీరు ఈ రాజుగారు మొత్తం మర్చిపోయారు. రానున్న రోజులు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ చేతుల్లో ఉన్నాయి. ఏ లడ్డు, మీ రాణి కనిపించదే? భయపడి పారిపోయిందా ఏంటి? మా రాణికి ఎవరన్నా భయం లేదు. ఇంతకు రాణి ఎక్కడుంది? వెళ్ళండి. ఇక్కడ బాగా కంపు కొడుతోంది. వేరే ఇంకో బాత్రూమ్కి తీసుకెళ్ళండి. రండి. ఇక్కడ ఉన్నది ఒకటే బాత్రూమ్. చూడండి రాకుమారా, ఈ చోటంతా మీదే కదండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పోసుకోవచ్చు. ఇక్కడే ఆగండి.
అది అది నీకెందుకు? నీ పని చెప్తానుండు. ఇప్పుడు నువ్వు పాస్ పోసుకున్నావే, అది మా గ్లాస్ తెలుసా? ఎవరు ఆపుతారు మమ్మల్ని? నువ్వా? రాణి, వీడేమన్నా గొడవ చేస్తున్నాడా ఏంటి?